ఈ రోజు వీడియోలో అటుకులతో చాలా టేస్టీగా ఉండే వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా మనం అటుకుల వడలు తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకుల వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అటుకులు వడలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల వరకు గట్టి అటుకులు తీసుకున్నాను. వడలు తయారు చేసుకోవడానికి పల్చటి అటుకులు కాకుండా ఇలా గట్టి అటుకులు తీసుకోవాలి. 2 కప్పుల అటుకులు తీసుకుంటే 4 మెంబర్స్ కి కరెక్ట్ గా సరిపోతాయి. ఇలా అటుకులు తీసుకున్న తర్వాత 2-3 సార్లు వీటిని శుభ్రంగా కడగాలి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ మొత్తం కూడా పూర్తిగా తీసేయాలి. ఈ అటుకుల్లో 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. అటుకులు ఎక్కువ గట్టిగా ఉంటే 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి, లేకపోతే 1/4 గ్లాస్ వాటర్ కూడా సరిపోతాయి. ఇలా అటుకులు 1/2 అవర్ నానిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా చేత్తో మెదపటం లేట్ అవుతుంది అనుకుంటే కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. 2-3 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కారానికి తగినట్లు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి, నేను ఇక్కడ వేయలేదు. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయండి, అందువల్ల కొంచెం గట్టిగానే ఉండాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇంత గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండితో చిన్న చిన్న బాల్స్లా చేసుకొని 2 అరచేతుల మధ్య పెట్టి లైట్గా ప్రెస్ చేసుకొని వడలు తయారు చేసుకోవాలి. ఇలా ఒకేసారి 5-6 వడలు తయారు చేసుకొని పెట్టుకొని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చండి, లేకపోతే అప్పటికప్పుడు కూడా ఇలా వడలు చేతిలో తయారు చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేయచ్చు. నేను ఇక్కడ ముందుగా 5-6 వడల వరకు తయారు చేసుకొని పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వడలు వేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకూడదండి, 1 నిమిషం తర్వాత 2 వైపులా తిప్పుతూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ అటుకుల వడలు ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటేనే లోపలంతా కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడుకు కూడా ఆరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే అన్ని వడలు తయారు చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అటుకుల వడలు రెడీ అయిపోయాయి. వీటిని మనం పల్లి కొబ్బరి చట్నీ లేదా టొమాటో కెచప్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.